పేట్ బషీరాబాద్ అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న ఇద్దరు నిందితులు అరెస్ట్. ఓ రహస్య సమాచారం మేరకు ఓ పిస్టల్ మరియు మందగుండు సామాగ్రి అమ్ముతున్నారన్న సమాచారంతో దూలపల్లి ఇండియన్ పెట్రోల్ బంకు వద్ద అదుపులోకి తీసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు మరియు ఎస్ఓటి షేర్లింగంపల్లి పోలీసులు. నిందితులు దూలపల్లి నివాసులు వికాస్ కుమార్ మరియు వంశరాజ్ రామ్గా గుర్తింపు. వారి వద్ద నుండి 7.65 మినీ పిస్టల్, 8 రౌండ్లు మరియు 2 ఖాళీ పత్రికలు స్వాధీనం. విచారణలో నిందితులు తాము బీహార్కు చెందిన కజిల్ సింగ్ అనే వ్యక్తి నుండి ఆయుధాన్ని సంపాదించి దానిని అక్రమంగా అమ్మకం కోసం బీహార్ రాష్ట్రంలోని బక్సర్ జిల్లా నుండి దూలపల్లికి రైలులో తరలించినట్లు ఒప్పుకున్న నిందితులు. వీరికి బీహార్కు చెందిన కజిల్ సింగ్ను పిస్టల్ కొనుగోలు చేసినట్లు తెలుసుకొని అతనిని కూడా అరెస్టు చేస్తామని తెలిపిన అధికారులు వారిని ఆయుధాల చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపిన కుతుబుల్లాపూర్ డీసీపీ. చూసిన తర్వాత మనం ముందు పడదు. స్థానికంగా ఎవరైనా అడిగితే తెచ్చిరేట్లా సార్, లేకపోతే వీళ్ళు ఇంకెవరేం అడగలేదు. వాళ్ళ దగ్గర పెట్టుకొని పరిస్థితిని బట్టి అవకాశం వచ్చినప్పుడు చేద్దామని చూస్తున్నారు. ఉదయము ఎస్ఓటి అధికారులకు వచ్చినటువంటి ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద పేట్ బషీరాబాద్ పోలీస్ మరియు ఎస్ఓటి వారు జాయింట్గా ఆపరేషన్ చేసి మీకు అక్కడ చూపిస్తున్నటువంటి 7.65 కంట్రీ మేడ్ పిస్టల్ని రికవర్ చేయడం జరిగింది. ఇందులో వికాస్ కుమార్ సన్ ఆఫ్ జనత్ కుమార్ మనకి దూలపల్లి పేట్ బషీరాబాద్ లిమిట్స్లో ఉన్నటువంటి దూలపల్లిలో ఇండియన్ గ్యాస్ దాంట్లో లేబరర్గా పనిచేస్తున్నాడు. ఇతను నేటివ్ బీహార్ స్టేట్. అదేవిధంగా సెకండ్ పర్సన్ వంశరాజ్ రామ్, ఇతను కూడా బీహార్ స్టేట్. ఇతను కూడా దూలపల్లిలో ఉన్నటువంటి ఇండియన్ గ్యాస్లో లేబరర్గా పనిచేస్తున్నాడు. వీళ్ళిద్దరు గత కొంతకాలంగా ఇక్కడ మన ఏరియాలో పేట్ బషీరాబాద్ లిమిట్స్లో ఉన్నటువంటి దూలపల్లి ఏరియాలో లేబరర్గా పనిచేస్తూ ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వారితో పరిచయాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళు చేస్తున్నటువంటి ఆ లేబర్ పని మీద వస్తున్న ఇన్కమ్ సరిపోతుంది అన్నట్టు చాలా సందర్భాల్లో బీహార్ నుంచి వస్తూ పోతుంటారు. కాబట్టి బీహార్లో చాలా ఈజీగా ఈ కంట్రీ మేడ్ పిస్టల్స్ మనం గతంలో కూడా చాలా సందర్భాలు చూసినాం. చాలా నేరాల్లో కూడా సోర్స్ మనం బీహార్, జార్ఖండ్, యూపీ లాంటి ప్రదేశాల నుంచి రికవర్ చేసే సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళు వ్యాపారం చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో ఈ కంట్రీ మేడ్ పిస్టల్ని ఈరోజు తీసుకొని వచ్చి వాళ్ళు చుట్టుపక్కల వారికి ఎవరన్నా అడిగితే అమ్ముదామనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది. కొద్ది రోజుల నుంచి వాచ్ పెట్టి నిఘా ఉంచడం వల్ల మన ఎస్ఓటి వారికి ఈ సమాచారం రావడంతో లోకల్ పోలీసుతో కలిసి ఈరోజు వీళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర చెక్ చేసినప్పుడు ఈ 7.65 పిస్టల్ మరియు 2 ఎంటీ మ్యాగజైన్స్, లైవ్ రౌండ్స్ ఒక 8 లైవ్ రౌండ్స్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. వీటన్నిటిని వీళ్ళిద్దరితో పాటు ఈ యొక్క మెటీరియల్ని సీజ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఫర్దర్గా దీని యొక్క నెట్వర్కింగ్గా అసలు అక్కడ ఎవరు ఇచ్చినారు, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏముంది, ఇప్పటివరకు అయితే వీళ్ళ దగ్గర మన కేసులు ఏమున్నట్టు ఆధారాలు లేవు. కేవలం వాళ్ళు ఈ బిజినెస్ చేసుకుంటూ ఏమన్నా అడిగితే ఇద్దామనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గర పెట్టుకోవడానికి తీసుకోవడం జరిగింది. ఫర్దర్గా అక్కడ ఎవరైతే ఇచ్చినారో వాళ్ళ పేరు కూడా మనం కాజల్ సింగ్, అతన్ని కూడా మన తర్వాత పట్టులాడడం జరుగుతున్నది. వీళ్ళందరి మీద కూడా కేసు బుక్ చేసి ఆర్మ్స్ యాక్ట్ కింద బుక్ చేసి వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎవరు నేను బెదిరియలేదు, బెదిరించే దాకా పోలే వీళ్ళు. బీహార్లో
బాక్సార్ డిస్టిక్. ఎట్లా అంటే ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా చేసింది? బ్యాగ్ లో పెట్టుకుని ట్రైన్ లో అంటే ట్రైనా లేకపోతే ట్రైన్లో వచ్చారు, బీహార్ నుంచి ట్రైన్లో వచ్చారు మనకి ఇక్కడికి. ట్రైన్లో వచ్చి వాళ్ళు పోయిన క్రమంలో మన ఇక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ వాళ్ళ మీద నిఘా ఉంది కాబట్టి దాని మీద మనం చెక్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఇది ఒకటే ఉందా సార్? ఇది ఇంకేమైనా ఉన్నాయా? ఇది ఒకటే ఉంది. రీసేల్కి ఎఫ్ఐఆర్ కడుతున్నాము. ఫర్దర్గా నెట్వర్క్ అక్కడ ఎవరి నుంచి తీసుకొచ్చి వాళ్ళ పేరు కూడా మెన్షన్ చేసినాము.